నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. విద్యుత్ పొదుపు పాటించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. దేశమును ప్రేమించమన్నా, విద్యుత్ పొదుపు పాటించమన్నా, 3 లైన్లు నడుస్తా ఉన్నారు. 2 లైన్లు నడవండి, 2 లైన్లో ఉండాలి. లైన్ సెపరేట్ చేసుకోండి. 2075 నాటికి భారతదేశం పొల్యూషన్ రహిత దేశంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, అదే సమయం నాటికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ స్టేట్గా ఏర్పడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయని కలెక్టర్ తెలిపారు. అందుకనుగుణంగా ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గృహ విద్యుత్ వినియోగదారులు, వాణిజ్య వ్యాపార దుకాణదారులు విద్యుత్ పొదుపు పాటించాలని సూచించారు. విద్యుత్ వినియోగంపై విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ తెలిపారు. డివిజనల్ స్థాయిలో విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై వ్యాసరచన పోటీలు నిర్వహించి వారిని చైతన్యపరిచినట్లు వివరించారు. తమ ఇళ్లలో విద్యుత్ దుబారా కాకుండా చూసే సామాజిక బాధ్యతను కూడా విద్యార్థులకు తెలిపారు. జిల్లాలో ఎల్ఈడి బల్బుల ద్వారా విద్యుత్ ఆదా చేయడమే కాకుండా రెవెన్యూ కూడా ఆదా అవుతున్న విషయాన్ని ఎస్సీ గుర్తు చేశారు. కార్యక్రమంలో విద్యుత్ సంస్థ డీఈలు, ఏఈలు, అకౌంటెంట్ ఆఫీసర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ అని ఒక వార ఉత్సవము మన విద్యుత్ పొదుపు గురించి అవగాహన సదస్సులు పెట్టడానికి ప్రతి ఒక్క నగరంలో, విలేజ్లో దీని గురించి అవేర్నెస్ మెసేజ్ చేస్తూ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. బోత్ ట్రాన్స్కో యాజ్ వెల్ as ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇద్దరు కూడా వాళ్ళ సిబ్బందుల ద్వారా, వివిధ ఎన్జిఓస్ అండ్ మన గ్రామవాడ సచివాలయంలో ఉంటున్న ఎనర్జీ అసిస్టెంట్ ద్వారా ఈ విషయాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్లాల్సిన ఒక ఉద్దేశంలో ఈ కార్యక్రమం లాస్ట్ 1 వీక్గా చేయడం జరుగుతుంది. వివిధ రంగాల్లో రీటైల్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో, మనకి ఉన్న హౌస్ హోల్డ్స్ ఆర్ మనకున్న ఆఫీసర్స్, వాళ్ళకి ఎట్లా ఈ విద్యుత్ పొదుపు ఎట్లా చేసుకోవాలి, ఎనర్జీ కన్సర్వేషన్స్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏది అత్యవసరమైన విషయంకి ఎట్లా వాడాలి, ఆర్ డే లైట్లో ఎట్లా మనం సేవింగ్ చేసుకోవచ్చు, ఈ విషయాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చిన న్యూ జనరేషన్స్కి వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీని గురించి అవగాహన సదస్సులు పడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దీనిలో నిర్ణయం తీసుకొని ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఎనర్జీ సేవింగ్ కానీ, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చిన ఎనర్జీ రిడక్షన్స్ కానీ మనం చేయడానికి వీలుంటుంది. ఎనివే మనం ప్రతిరోజు మనం వీఆర్ కన్వర్టింగ్ అవర్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మేజర్ మొబిలిటీ, ఎస్పెషల్లీ ట్రైన్స్, ఇదన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతున్న ఒక సందర్భంలో ఇది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దాని గురించి ఇవాళ మన ఒంగోలు నగరంలో ఒక బెటర్ ర్యాలీ అండ్ మానవగారం కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ మెసేజెస్ ప్రతి ఒక్క పల్లెల్లో, నగరంలో ఉంటున్న సిటిజన్స్కి వెళ్ళి, ఇది మాత్రం కాకుండా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకుంటే ఖచ్చితంగా మనం ఆలోచన విధానం ప్రకారం 2075లో ఇండియా జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ ఒక దేశంగా మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారము ఏపీ కూడా ఒక గ్రీన్ ఏపీగా మార్చడానికి వీలు ఉంటుంది. సో దానివలన ఈ పర్టికులర్ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసి కట్టి పనిచేసిన ఒక పరిస్థితి కనపడుతున్నది. మీ అందరూ సహకారం ఉంటే ఖచ్చితంగా ఇది అర్చించగలుగుతాం. అవగాహన చిన్నపిల్లలకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇవాళ ర్యాలీలో కూడా వాళ్ళు పాల్గొనేటట్టు చేస్తున్నాము. మనము మన జిల్లాలో చూస్తే ఎల్ఈడి బల్బ్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కింద మన జిల్లాలో ఆల్మోస్ట్ 13,40,738 ఎల్ఈడి బల్బ్స్ గత 6 ఏళ్లలో మనం పెట్టడం జరిగింది. దాని మూలంగా ప్రతి నెల కూడా 8,20,000 యూనిట్లు
మనకు ఆదా అవుతుంది. దాని మూలంగా నెలకి 4 కోట్ల రూపాయలు మనం సేవ్ అవుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో గత 7 ఏళ్ల నుంచి 12,000 సోలార్ పంప్ సెట్స్ రైతులకి బిగించడం జరిగింది. 5 కిలోవాట్ 5 lakh రూపీస్ తోటి 55,000 రైతులకు బేర్ చేస్తే మిగతా 4,45,000 స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి మనం 12,000 పంప్ సెట్స్ కూడా ఇచ్చి దాని మూలంగా కూడా రైతులందరికీ కూడా చాలా బాగా జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఫసల్ ఫ్యూయల్స్ ఉపయోగించడం వల్ల కార్బన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా ఇప్పటి నుంచే మొదలుపెట్టి దానివల్ల పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఢిల్లీలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి లంగ్స్ లో ఏదో ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంటుంది. చిన్న బాబు దగ్గర నుంచి 25 ఏళ్ళకి క్యాన్సర్ తోటి చాలా మంది రోగులు ఢిల్లీలో తయారవుతున్నారు. దాని విధంగా తగ్గించడం ఒకటి. రెండోది ఎల్ఈడి బల్బ్స్ ఎఫిషియెంట్ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్ల స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ నే వాడడం వల్ల ఏమవుతుందంటే కన్సంప్షన్ తగ్గుతుంది, బిల్లు తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, ఆ విధంగా హెల్త్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చేయాలని ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ తోటి మన కలెక్టర్ గారి సహకారంతో మనము ఈ వారం నుంచి జరుపుకుంటూ తీసుకొచ్చాం. కలెక్టర్ గారికి, మా పవర్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి మరియు మా CMD జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ భాగంలో పంచుకున్న మా టీం మెంబర్స్ అందరికీ కూడా వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణలకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే 2023లో భాగంగా నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఎడిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 48 కేంద్రాల్లో జరుగుతున్న ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. 36 గంటల పాటు సాగి సాఫ్ట్వేర్ ఎడిషన్ హ్యాకథాన్ ప్రారంభమైంది. ఇందులో 12 రాష్ట్రాల నుండి వచ్చిన 27 బృందాలు పాల్గొంటున్నాయి. వీరికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి 5 సమస్యలను ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎడిషన్లో పాల్గొంటున్న బృంద సభ్యులు మాట్లాడుతూ తమ ప్రతిభను చాటడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. ముంబై నుండి వచ్చిన బ్లాస్ట్ బ్లాకర్స్ బృందంలోని 6 సభ్యులు మహిళలే కావడం విశేషం. ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన ఈ క్రిషన్ బృందం IT శిక్షణలో కృత్రిమ మేధ ఉపయోగంపై పరిష్కారం కనుగొన్నట్లు చెప్పారు. Good morning everyone. This is team E-Krishak from OP Jindal University, Raigad, Chhattisgarh. We are here with our problem statement AI based IT training system and we are dedicated to work in this solutions. We feel very excited to be here and to be a part of SIH 2023. This program was very much initiated by our Prime Minister Narendra Modi and we are very confident. I am the team leader of E-Krishak, Soumya Mittal, our team member Athav Tripathi, mentor Chavinath Sahu, member Adarsh Shoni, Vanmay Singh, Ritika Kumari and Anand Vishwakarma. We all have came here for the development in the solutions. Our problem statement describes this problem of an employee who is particularly in an IT company. The training of the employee cost will be done by AI. It will reduce the time and the traditional method which was used earlier. The training will be done with the help of new technologies. It will be very beneficial for the employees. Thank you. ప్రజా రవాణా మౌలిక సదుపాయాల వినియోగం పెంపుపై పార్లమెంట్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ప్రజా రవాణా వాటా తరుగుదల అంచనా, కారణాలు, తలసరి బస్సులు, సామూహిక వేగవంత రవాణా వ్యవస్థల వినియోగం, సామర్థ్యం, ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు వినియోగం ప్రోత్సాహకానికి ప్రభుత్వ చర్యల గురించి అడిగారు. వీటికి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి
కౌశల్ కిషోర్ సమాధానమిచ్చారు. దేశంలో ప్రజా రవాణా వాటాను ప్రోత్సహించి మెరుగుపరిచేందుకు రాష్ట్రాలు, పట్టణాలు, స్థానిక సంస్థలకు సులువుగా ఉండేందుకు 2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీని కేంద్రం ప్రకటించిందన్నారు. మెట్రో రైలు, PME బస్ సేవ, నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పాలసీలను కేంద్రం జారీ చేసిందన్నారు. దీంతో కేంద్రం, రాష్ట్రాలు సేకరించిన వివరాల ప్రకారం దేశంలో ప్రజా రవాణా వాటా పెరిగిందన్నారు. దేశంలో మొత్తం 20 పట్టణాల్లో 905 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటు చేశామని, 1 కోటి మంది ఈ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. తమ నాయకుడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పకుండా సంతనూతలపాడు ఇన్ఛార్జిని ప్రకటించడం బాధాకరంగా ఉందని సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో సరైన అభ్యర్థిని నిలబెట్టాలన్న అధిష్టాన సంకల్పం మంచిదే అయినా కనీసం తమకు ఒక మాటైనా చెప్పకుండా అభ్యర్థిని మార్చడం తమకు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుందని వారు తెలిపారు. ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుపులపాడు ముఖ్య కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని, బాలినేని శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ ముఖ్య నాయకులకు కనీసం మాట మాత్రం చెప్పకుండా ఇలా ప్రకటన చేయడం కార్యకర్తలు, నాయకుల మనోభావాలను గౌరవించకపోవడమేనన్నారు. ఈ విషయమై బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ప్రస్తావిస్తే తనకు ఆ విషయం తెలియదని చెప్పడం జరిగిందన్నారు. అధిష్టానం మరోసారి పునరాలోచించి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థి ప్రకటనను ఎవరిని సంప్రదించి చెప్పకపోవడం వల్ల కార్యకర్తలలో తీవ్ర గందరగోళం నెలకొంటుందని, ఇది పార్టీకి శ్రేయస్కరం కాదని నాయకులు వాపోయారు. ఈ విషయమై బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పి నిర్ణయం తీసుకుంటే తామంతా అంగీకరిస్తామన్నారు. అధిష్టానం ఇప్పటికైనా ఏకగ్రీవంగా అందరి ఆమోదం పొందిన వ్యక్తికి సీటు ప్రకటిస్తే అతనిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. సంతనూతలపాడు మండలం అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, మద్దిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ మారెళ్ల బంగారుబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, నాగులపులపాడు మండల అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల అధ్యక్షులు మండల అప్పారావు, మద్దిపాడు ఎంపీపీ వాకా కోటిరెడ్డి అరుణ, గట్టినేని అయ్యన్న, పిఎస్ఆర్ పరంధామిరెడ్డి, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, యలమందారెడ్డి, సుధాకర్, శ్రీనివాసరావు, నూకతోటి ఈశ్వరరావు, నూకతోటి మస్తానమ్మ, కత్తినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గపు ముఖ్య నాయకులతోటి మేము ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల మీద మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ మధ్య సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించి రకరకాల క్యాండిడేట్లు ఊహాగానాలు జరిగినాయి. ఆ ఎజెండా అయిపోయింది. ప్రజెంటు అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమించి ఇక్కడ పంపించడం జరిగింది. అది నియోజకవర్గంలోని నాయకులకు కానీ జిల్లాలోని నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం ఒక నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పటివరకు గత 35 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా, పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం, ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఇప్పటి వరకు గత 35 సంవత్సరాల నుంచి 88లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సంతనూతలపాడులో పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమే అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నప్పుడు, మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే తోటి కానీ ఇతర నాయకులతోటి కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన 6 ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి 5 సార్లు గెలవడం జరిగింది. దీనికి పూర్తిగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది. మేమందరం మా అభిప్రాయాన్ని వాసన ద్వారా అధిష్టానానికి పంపించి ఈ నియోజకవర్గం రేపు రాబోయే ఎలక్షన్స్లో మా ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఓడించగలరో అలాంటి వ్యక్తిని పెద్దలందరూ మాట్లాడుకొని
పంపిస్తే బాగుంటుందని ముందుగా మేము నాయకులందరం మాట్లాడుకున్నాం. ఈ బాధ్యతని మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే పార్టీ 175కు 175 సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్లని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది. అందులో భాగంగా మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది. అంత మటుకు బాగానే ఉంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి తెలియకుండా ఒక క్యాండిడేట్ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు వేయండి అనటం మాత్రం అది ఎంతవరకు సబబని మేము అడుగుతా ఉన్నాం. మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, అధిష్టానాన్ని ధిక్కరించేది కూడా లేదు. మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ ఎమ్మెల్యేతోటి ఇబ్బంది ఉంది, ఆ ఎమ్మెల్యేతోటి ఆ ఇబ్బంది ఉందని ఆయన్నే అడుగుతాం మేము. ఆయనే బాధ్యత. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ని ఈ విధంగా వేసారు ఏంటంటే నాకు తెలియదని అన్నాడు. కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియకపోతే తెలియపోయింది. అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నాలెడ్జి కూడా లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్కి మీరు అందరూ చేయండి అని చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశాన్ని సిత్తుగా ఓడించి వాళ్ళు 3 పార్టీలు ఏకమైనా కూడా సిత్తుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని విజయ పదంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్ని గెలిపిందంటే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏస్తే ఈడ ఎవరు సిద్ధంగా లేరు, అందరు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం పోగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చేంత వరదాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్తగా ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది. ఆ అభ్యర్థిని నియమించే విషయంలో మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ సంప్రదించకుండా నియమించడం జరిగింది. ఆ సమయంలో మేము బాలినేని వాసు గారి నాయకత్వంలో ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మేము పనిచేసాము. మేము వాసు గారి దగ్గరికి పోయి ఏం సార్ ఇట్లా మాకు ఎవరికి చెప్పకుండా కొత్త అభ్యర్థిని గుంటూరు నుంచి తీసుకొచ్చారు, అయినా మాకు ఇబ్బంది లేదు, మీరు ఏదో చెప్పండి అని అడిగితే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు, నాది నేను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మా నియోజకవర్గ నాయకులందరూ చాలా బాధపడటం జరిగింది. కనీసం మాకు చెప్పపోయిన మా జిల్లా నాయకులు మా అందరికీ కష్ట నష్టాల్లో మా తోడుండి మమ్మల్ని నడిపించిన వారికి కూడా తెలియపరచుకోవటం మేము చాలా కార్యకర్తలందరూ చాలా బాధతో ఉన్నాం. ఇప్పుడైనా అధిష్టాన వర్గం మరలా పరిశీలించి వాసు గారితో మాట్లాడి ఎవరిని అభ్యర్థిగా నియమించినా మేము మంచి మెజార్టీతో గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాము. మేము అధిష్టానానికి కానీ పార్టీకి కానీ అలాంటి వ్యతిరేకత లేదు. మాకు మా నాయకుడికి సంబంధం లేకుండా నియమించిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడైనా అధిష్టానం మన వాసు గారి పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నియమిస్తారని వాసు గారు కూడా బాధ్యత తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి అధిష్టానంతో మాట్లాడి మంచి ఎవరినైనా అభ్యర్థిని పెడితే మేము గెలిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి గత 35 ఏళ్ళ నుంచి ఏదైతే ఆనవాయితీగా కొనసాగుతుందో ఆ కొనసాగే క్రమంలో ఈసారి కూడా క్యాండిడేట్ విషయంలో ఆయన చొరవ తీసుకొని అధిష్టానంతో మాట్లాడి నాయకులందరికీ పరిచయం చేసి రాబోయే రోజుల్లో నేను మీకు గ్యారంటీ మేము ఏది జరిగినా నేను అండగా ఉంటానని ఒక భరోసా ఇస్తే ఆయన ద్వారా మేము అందరూ పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అందరిది ఈ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది సింగిల్ ఎజెండా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. గత వారం రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న 500 మందికి పైగా సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో విద్యాశాఖకు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్షలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి, నాయకులు వినయ్ కుమార్, సుధాకర్, మధు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సమగ్ర శిక్షా సిబ్బంది సమ్మెకు పలు ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ భద్రత, ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు వెంటనే, ప్రతి నెల 1వ తేదీకి వేతన, సమాన పనికి సమాన వేతనం, సమాన గ్రాడ్యుయేట్ రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సమాన పనికి సమాన ఐక్యత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం సిఐటి నుంచి సహకారం పూర్తిగా లభిస్తోంది. మనకి కొండారెడ్డి గారు మనకి మద్దతు ముఖ్యంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వము ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పొరపాటును సరిదిద్దుకొని ముందుకెళ్తే ఓకే, లేకపోతే ఈ ఉద్యోగస్తులందరూ మాకు ఒక బటన్ ఉంది, ఆ బటన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు అందరూ కలిసి మా యొక్క సమస్యను త్వరగా పరిష్కరించి మా యొక్క వేతనాలు పెంచాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం కూడా మేము 4 సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఎక్కడ స్పందన లేదు. చేపించుకుంటున్నాం అంతేగాని పూర్తిగా వీళ్ళకి జీతాలు పెంచాలి, వీళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన ఒక్క విద్యాశాఖలో ఉన్న ఉన్నతాధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ లేదు. కావున అవన్నీ పరిష్కారం కాకనే మేము ఈరోజు ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ ఫెడరేషన్ పిలుపునిచ్చిన మేరకు గత నెల 20వ తేదీ ప్రభుత్వ అధికారులకు మా యొక్క సమస్యలు నెరవేర్చాలని ప్రభుత్వ అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కనుక తీర్చిన ఎడల 20వ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ నెల రోజులు టైం ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలను కొంచెం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సమగ్ర శిక్షలో పనిచేసేటటువంటి అన్ని విభాగాల వారు లేనిది విద్యా వ్యవస్థే లేదు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు భాగస్వామ్యం. చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితి. రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మాకు ఈ వ్యత్యాసం ఎందుకు, ఈ తేడా ఎందుకు అనేది మేము సమగ్ర శిక్ష రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో కూడా 38 మండలాల వారు, అన్ని విభాగాల వారు పాల్గొన్నారు. ఈ ప్రకాశం జిల్లా జేఏసీ ఫెడరేషన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మా యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించిన ఎడల ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామనేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శిగా ఈ విభాగాల్లో పనిచేసినటువంటి శ్రమ దోపిడీ జరుగుతుందండి. శ్రమ దోపిడీ అంటే సమాన పనికి సమాన వేతనం ఇక్కడ ఇవ్వటం లేదు. ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి యొక్క విధి విధానాలను, వేతనాలను ప్రతి నెల కూడా మేము కోరుకునేది ఒక్కటే, 212 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం.
212 జీవో ఏనాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయటం లేకపోతున్నాయి. మేము కోరుకునే ప్రధానమైనటువంటి కోరిక కూడా మా యొక్క డిమాండ్లో ప్రధానమైన డిమాండు అది ఒక్కటి. రెండవది, అనేకమైనటువంటి మా కుటుంబాల్లో చాలామంది రోడ్డును పడుతున్నారు, మరణిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేటువంటి మినిమం 10 లక్షలు కూడా చెల్లించాలనేటువంటి విధానాన్ని కూడా మన ప్రధానమైనటువంటి డిమాండు. కారుణ్య నియామకాలు కూడా మాకు ఏర్పరచాలనేటువంటి ప్రధానమైన డిమాండు. తర్వాత ప్రతి నెల వేతనంతో కూడినటువంటి యొక్క మంజూరైనటువంటి సెలవులను కూడా ఇవ్వటం చేయాలని మన ప్రధానమైన డిమాండు. అనేకమైనటువంటి 4 నెలల నుంచి జీతాలు లేకపోతే ఇటీవల 2 నెలలు జీతం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ జీతాలే కాదు, ప్రభుత్వ పరంగా మేము చేసినటువంటి యొక్క సమాన పని సమాన వేతనము అనేకమైన టెక్నికల్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు. శ్రమ దోపిడీ కాకుండా మాకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా మార్కాపురం ఉప కలెక్టర్గా రాహుల్ మీనా నియమితులయ్యారు. 2021 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సహాయ కలెక్టర్గా ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. తాజాగా మార్కాపురం ఉప కలెక్టర్గా తొలి పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉప కలెక్టర్ సేతు మాధవన్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓగా బదిలీ అయ్యారు. ఆయన గతేడాది అక్టోబర్ 13న మార్కాపురంలో నియమితులయ్యారు. మాధవన్ సతీమణి శోభిక కందుకూరు ఉప కలెక్టర్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. తాజా బదిలీలో ఆమెను మధ్యాహ్న భోజన పథకం ప్రత్యేకాధికారిణిగా నియమించారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నందున ఈ కేంద్రాల నిర్వహణకు అంతరాయం కలగకుండా స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకుని పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఆహారం అందేలా చూడాలని ఎంపీడీఓలను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం భవనం నుండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఉదయం తెరిచి బయోమెట్రిక్ వేసి మూసివేసే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జిగా నియమించిన సచివాలయ సిబ్బంది నిరంతరం కేంద్రాల నిర్వహణ జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా సక్రమంగా పనిచేయకపోతే సంబంధిత ఇన్ఛార్జ్ అధికారులను సస్పెండ్ చేస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణకు అవసరమైన నిత్యావసర వస్తువులను గ్రామాల్లోని దుకాణాల ద్వారా ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలందరూ వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాల్రెడ్డి, డిపిఓ నారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి, హౌసింగ్ పీడీ పేరయ్య, డ్వామా పీడీ సీనారెడ్డి, సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, బీసీ సంక్షేమ అధికారి అంజల, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేక్ షూర్ నెక్స్ట్ 3-4 days లో ఈ విజిట్స్ అని కూడా 100% కంప్లీట్ చేయమని చెప్పండి. ఓకే, వన్ మోర్ థింగ్ బిఫోర్ వి డైగ్రెస్. ఈ అంగన్వాడీస్ లో పిల్లలు అంగన్వాడీస్ ఓపెనింగ్ at 9 o'clock and closing up to keeping it till 12 o'clock is mandatory. ఓకే, మీ సచివాలయ ఎంప్లాయీస్ నేను 11 గంటలకి నేను బయోమెట్రిక్ వేసుకొని 12 గంటలకు ఓపెన్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. వెన్ యూ గో ఫర్ అ విజిట్ or anybody who complains, then that particular incharge ever చేశారో వాళ్ళని సస్పెండ్ చేసేసేయండి. you propose for suspension, I'll suspend them. అర్థమైందా? So this is a kind of a little emergent or very dicey situation where the people went on strike to continue the supplementary nutrition కోసం ప్రధానంగా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. సో దీంట్లో ఏ సెక్రటరీ ఎంప్లాయీస్ అయితే ఇన్ అర్బన్ అండ్ రూరల్, if they are not properly behaving, not responding to your orders, not obeying to your orders, and immediately make a report. Will take severe action against them. అదే సమయంలో బాగా పనిచేసిన వాళ్ళకి యూ నీడ్ టు గివ్ ఎ సపోర్ట్. సప్లైస్ సరిగా వస్తుందా లేదా, సప్లైస్ నుంచి ఈ పప్పు, బియ్యంలు, అదర్ టీహెచ్ఆర్ మెటీరియల్స్ ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళకి వస్తుందా లేదా, వాళ్ళకి అదర్ హ్యాండ్ హోల్డింగ్ ఎట్లా చేయవచ్చు, ఎస్ఎస్జీస్ గ్రూప్తో మాట్లాడి వాళ్ళకి ఏదైనా వంట చేసుకొని ఏరియా సూపర్వైజ్ చేయడం ఏదైనా మాట్లాడుకోవచ్చు. లోకల్ షాప్స్లో మాట్లాడుకొని వాళ్ళకి ప్రొవిజన్స్ సప్లై చేస్తే దెన్ ఐసిడిఎస్ టీమ్ విల్ పే ద మనీ. సో ఎస్ఎస్జీస్ ఉమెన్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇలాంటి భరోసా ఎవరు ఇవ్వలేకపోతున్నారు, ఈ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దానికోసమే మండల్ లెవెల్ అధికారులుగా ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడీఓస్ ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ టు ఇంటర్వీన్ అండ్ గివ్ సమ్ కాన్ఫిడెన్స్ సో దట్ ఎస్ఎస్జీస్ విల్ కమ్ ఇన్ అండ్ డూ ద కుక్డ్ మీల్. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్.
ఇప్పుడు ఇవాళ కొండపల్లి వెళ్తే అంగన్వాడీలో ఉన్న ఒక ముగ్గురు మాత్రం 2 తల్లిలు అండ్ 3 పిల్లలు మాత్రమే ఈ స్కూల్స్కి రావడం జరిగింది. మిగిలిన చోట్ల పిల్లలు అసలు రావట్లేదు. ఓకే, సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ దే ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్, విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్. అలాంటి మెసేజెస్ స్ట్రాంగ్గా వెళ్ళకపోతే పేరెంట్స్ పంపరు. ఓకే, సో ఇన్ని ప్రయత్నాలు చేసేసి లాస్ట్ మినిట్స్లో ఇఫ్ దిస్ థింగ్స్ ఆర్ క్రాపింగ్ అప్ విల్ బి ఫెయిలింగ్ బిగ్ టైం. సో దానివల్ల కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎంపీడీఓస్ లెవెల్లో, ఈఓపీఆర్డీస్ లెవెల్లో, సిడిపిఓస్ లెవెల్లో ఉంటున్నప్పుడు అప్పుడు మనకి దానికి ఉన్న స్పందన కనపడుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నార్మల్ కోర్సెస్లో మనం ఏం చేస్తే కూడా ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డ్యూటీ ఆర్ రొటీన్. తృప్తికి మించిన సంపద లేదు, ఆశకు మించిన అనర్థం లేదు. ఆ సిద్ధాంతమే నన్ను ముందుకు నడిపించిందని ఒంగోలుకు చెందిన కంటి వైద్యులు, పూర్వపు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ చుంచు చలమయ్య అన్నారు. కంటి వైద్య నిపుణులుగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా రెడ్ క్రాస్ ద్వారా విశేషమైన సేవలందించి అప్పటి రాష్ట్రపతి నుండి జాతీయ స్థాయిలో బంగారు పతకం, రాష్ట్ర గవర్నర్ల చేతుల మీదుగా 5 సార్లు బంగారు పతకాలు అందుకున్నారు. 9-10 వయస్సుకు చేరువవుతున్న ఆయన తన అనుభవాలను శ్రీ సత్య న్యూస్తో పంచుకున్నారు. డాక్టర్ కావాలని తాను చదవలేదని, నాటి పరిస్థితులు తనను డాక్టర్ను చేశాయని చలమయ్య గుర్తు చేసుకున్నారు. తాను బడికి వెళ్లే రోజుల్లో తోటి విద్యార్థులను టీచర్లు కొడుతూ ఉండటంతో 1 సంవత్సరం స్కూల్ మానివేసి పొలానికి వెళ్లినట్లు చలమయ్య చెప్పారు. తాము ఉండే ఉలిచి గ్రామం నుంచి అమ్మనబురోలుకు గుండ్లకమ్మ నది దాటి ప్రతిరోజు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు నడిచి వెళ్లేవాడినని చెప్పారు. ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై తర్జన భర్జన పడి చివరకు బైపీసీలో చేరినట్టు తెలిపారు. బైపీసీలో ఫస్ట్ క్లాస్ రావడంతో నేరుగా ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీలో చేరడం జరిగిందని అన్నారు. డాక్టర్ కావాలని నేను చదవలేదు. చిన్నప్పుడు బడికి వెళ్ళటం అంటే కొంచెం కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజులో విపరీతంగా టీచర్లు కొడుతుండే వాళ్ళని చూసి నన్ను ఎప్పుడు కొట్టలేదు, కానీ వాళ్ళని కొడుతుంటే నాకు భయం వేసి పోయేవాడిని కాదు. అట్లా 1 సంవత్సరం వల్ల స్కూల్ మానేసి పొలాల మీద తిరుగుతుండేవాడిని. అట్నే తర్వాత ఆ టీచరు నేనేం కొట్టను, వచ్చి రోజు స్కూల్లో కూర్చోమన్నాడు. ఆ విధంగా కూర్చున్న తర్వాత 2-3 రోజులు అయ్యేటప్పటికి రోజు స్కూల్కి పోవాలనిపించింది. ఆ విధంగా నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను. 5వ తరగతి చదివిన తర్వాత అమ్మనబోలు పోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మా ఊరి నుంచి గుండ్లకమ్మ దాడిపోవాలి. గుండ్లకమ్మ దాడి నుంచి చిన్నపిల్లలు పోవాలంటే పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ధైర్యం చేసి అంతన గుండ్లకమ్మకి వెళ్ళాము. గుండ్లకమ్మ దాటి అమ్మనబోలు వెళ్ళి 6 సంవత్సరాలు రోజు ఉదయం 4 మైళ్ళు, సాయంత్రం 4 మైళ్ళు నడిచి ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎక్కడ చేరాలి అనేటువంటి వచ్చింది. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకు తెలియలేదు. అప్పుడు చీరాల పోయి చేద్దాం అనుకున్నాను. చీరాల పోయి ప్రిన్సిపాల్ గారు అడిగారు, ఏ సబ్జెక్ట్లో చేరుతామని. నాకు తెలియదండి, మీరు ఏది ఇష్టమైతే అది ఇవ్వమన్నాను. ఆయన నీకు ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చినాయిరా, నువ్వు అడ్వాన్స్డ్ ఇంగ్లీషు తీసుకోమని చెప్పారు. కానీ అక్కడ సీషోర్కి దగ్గర ఉంది కాలేజీ, అక్కడికి వెళ్ళమన్నారు. నేను చెప్పాను, ఆల్రెడీ సార్ నేను రోజు ఉదయం 4 మైళ్ళు, సాయంత్రం 4 నడిచేందుకు నడవలేనండి, ఊళ్ళో ఉన్నది ఒకటి ఇవ్వమంటే, అప్పుడు నువ్వు జనరల్ మ్యాథ్స్ కాబట్టి ఎంపీసీ ఇవ్వడానికి వీలు కాదు, బైపీసీ ఇస్తాను అని చెప్పి బైపీసీ ఇచ్చారు. అది కొట్టేసి నాకు బైపీసీ ఇచ్చాడు. బైపీసీ రెగ్యులర్గా చదివాను. రెగ్యులర్గా చదివేటప్పటికి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు టీచర్స్ అంతా చెప్పారు, నేను ఎంబీబీఎస్కి అప్లై చేయి, నీ సీట్ వస్తుందన్నారు. ఆ విధంగా నేను ఎంబీబీఎస్లోకి వచ్చాను, కానీ డాక్టర్ కావాలని నేను రాలేదు. ఆ రోజు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ని చూసి, యూనివర్సిటీ మార్క్స్ని చూసి ఇచ్చేవాళ్ళు. ఒంగోలు సంతపేటలో కంటి ఆసుపత్రి పెట్టినప్పుడు 3 రూపాయలకు ఓపీ చూసినట్లు చలమయ్య గుర్తు చేశారు. ఆ ఓపీ కూడా 6 నెలల వరకు చూపించుకునే వెసులుబాటు ఉందని అన్నారు. కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్యం కూడా చేసేవాడిని తెలిపారు. తన వద్దకు వచ్చే వారిలో పేదలు ఉంటే ఉచితంగా వైద్యం అందించినట్టు చెప్పారు. ఒంగోలులో 1967 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను. తర్వాత ఎంఎస్ కూడా అక్కడే చదివి 1966లో ఎంఎస్ పాస్ అయ్యాను. ఆ ఓపీ తీసుకునే వాళ్ళని పూర్వీకులు ఊరినే చూసేవాడిని. ఓపీ తీసుకుంటే 3 రూపాయలు ఓపీ ఉండేది. 3 రూపాయలు కూడా 6 నెలలు చూసేటువంటి వాళ్ళం. ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా, వాళ్ళకి 6 నెలలు ఫ్రీగా చూసేవాళ్ళం. వాళ్ళ ఏమి ఇబ్బంది ఉండేది కాదు. కాస్ట్ అన్ని వస్తువులు తక్కువగా ఉండేది, రూపీ వాల్యూ ఎక్కువగా ఉండేది.
అందువల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. ఉన్నాయి కానీ కొద్దిగా ఉన్నాయి, ఎక్కువ లేవు, కానీ అంత అవసరం ఉండేది కాదు. వాటికి హెల్తీగా ఉండేది, కొంచెం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండేది, ఫుడ్ తక్కువగా ఉండేది. ఫుడ్ తక్కువగా ఉండి వీక్గా ఉండేవాళ్ళు, ఎనిమిక్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆ రోజుల్లో అప్పుడే యాంటీబయాటిక్స్ వచ్చినాయి. మనకి పెన్సిల్ వచ్చింది, మనకి 1941, 42 ప్రాంతంలో పెన్సిల్ వచ్చింది. ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు సేవా దృక్పథమే ఎక్కువగా ఉండేది. మనీ అరేంజ్ చేయాలని పెద్దగా ఉండేది కాదు. అందువల్ల ఎక్కువగా పూర్ పీపుల్ అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ, ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ పంపించు ఉండేవాడిని. నాకు అది ఎంతో సంతృప్తినిచ్చేది. మా ఊరికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నేను పాల్గొనేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో ఉల్చికి బస్సులు కూడా సరిగా లేదు. ఒక్క బస్సు ప్రైవేట్ బస్సు ఉండేది. మార్నింగ్ పోతే సాయంకాలం కానీ వచ్చేది కాదు. అలా ఇబ్బంది పడేటప్పుడు రోడ్లు కూడా లేవు, డొంకలు ఉండేది. డొంకల్లో నానా అవస్థపడేవాళ్ళం. తర్వాత విలేజర్స్ అందరినీ కూడదీసి మా ఎడ్లబళ్ళతోటి మట్టి తోలి మా ఊరు నుంచి కరవాది వరకు రోడ్డు వేసుకున్నాము. తర్వాత కలెక్టరు టిఆర్ ప్రసాద్ ఉన్నప్పుడు వారి చేత బస్సులు వేయించి గంటకు బస్సు వచ్చేట్టు మా ఊరి నుంచి గుండాపాలెం కూడా బస్సులు ఎక్స్టెండ్ చేసాం. అక్కడ రోడ్లు కూడా వేయించాం. రెడ్ క్రాస్ తన జీవితంలో తీపి గుర్తని చలమయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ల సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలందించి రాష్ట్రపతి నుంచి బంగారు పథకం అందుకోవడం తన జీవితంలో మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు. నల్లమలలోని చెంచుగూడెంలో సూర్యుడు వస్తే పగలు, చంద్రుడు వస్తే రాత్రి ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా చెంచుగూడెల్లో 1400 సోలార్ లైట్లు అందించి వెలుగులు నింపడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఉన్నాను రెడ్ క్రాస్లో. ఎక్కువ నేను ఈ సర్వీస్ లిటిగేషన్ అనేది ఒకటి ఉన్నది. మారుకి చేసినటువంటి ఇవన్నీ పేపర్లు రావడం ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసిన తర్వాత నేను రెడ్ క్రాస్లో నల్మల ఫారెస్ట్లో ఎక్కువగా వాళ్ళు నల్మల ఫారెస్ట్ పాలూట్లో పోయిన పాలూట్లో 4 రోజులు పడుకున్నాను చెంచులతోటి. అక్కడ లైట్ లేవు, సూర్యుడు కనిపిస్తే పగలు, చంద్రుడు కనిపిస్తే రాత్రి వాళ్ళకి. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో నేను వచ్చి కలెక్టర్ చెప్పాను, ఈ విధంగా ఉందండి. వాళ్ళు చాలా మిజరబుల్గా ఉన్నారు, అంతా గోజులు పెట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదో మన లైట్స్ ఇస్తే, సోలార్ లైట్స్ ఇస్తే బాగుంటుందన్న చేతప్పుడు దండే గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ తోటి సోలార్ లైట్స్ కొని దాదాపు 1400 సోలార్ లైట్స్ వాళ్ళకి ఇచ్చాము. తర్వాత మనకి సైక్లోన్ వచ్చింది ఆ టైంలోనే. ఆ సైక్లోన్లో ఈ రెడ్ క్రాస్ సెంట్రల్ రెడ్ క్రాస్ నుంచి మనకు చాలా ఫండ్స్ వచ్చినాయి. దాంట్లో బెడ్షీట్స్, తర్వాత మస్కిటో కర్టన్స్ చాలా మనకు ఎక్కువ జరిగింది కాబట్టి నేను అక్కడ ప్రివేల్ అయ్యి నాకు ఎక్కువ కావాలని చెప్పి తీసుకొచ్చాను. అవన్నీ వాళ్ళకి ప్రతి వారం పోయి ఒక్కొక్క మొత్తం 181 చెంచుగూడాలు ఉన్నాయి. ఆ చెంచుగూడాల్లో తిరిగి వారం వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్, మస్కిటోస్, కర్టన్స్ చేసి వాళ్ళు అవేర్నెస్ ఎడ్యుకేట్ చేస్తే మీ పిల్లలు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చాను. తర్వాత క్లీన్లెస్ కూడా వాళ్ళకి చెప్పాను. తర్వాత వాళ్ళకి తుమ్మల బయలు దగ్గర అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాను. మా ఫ్రెండ్ డొనేట్ చేశాడు 180,000. 180,000కి అది డొనేట్ చేశాను. నేను పోయేటప్పుడల్లా చాలామంది నాతోటి ఫారెస్ట్కి వచ్చేప్పుడు మేము కూడా ఏదైనా సహాయం చేస్తామండి, ఎలా చేయమంటారంటే ఒక దఫా స్కూల్ పిల్లలు అన్నారు. వాళ్ళు చెప్పాను, మీకు బిర్రైనటువంటి బట్టలన్నీ ఇవ్వండి, అవన్నీ తీసుకొచ్చి చెంచు పిల్లలకి ఇద్దామని చెప్పాను. ఓదావి ఎండిఓ గారు అడిగారు మేమని. వాళ్ళకి మీరు చారీస్ అవి కొన్ని సప్లై చేయగలిగితే బాగుంటుందంటే వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు. అట్నే చాలామంది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు. ఓదావ మ్యారేజ్ జరుగుతుంటే ఆ మ్యారేజ్కి మా ఫ్రెండ్ 10,000 డొనేట్ చేశాడు. వాళ్ళకి 10 బస్తాలు బియ్యం కొనిపించి చెంచుగూడాలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి నేను మా మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ పెళ్లి జరిపించాం గ్రాండ్గా. వాళ్ళతో భోజనం చేశాం. ప్రకాశం రెడ్ క్రాస్ తరపున 2006 జూలై 11వ తేదీ అప్పటి గవర్నర్ రామేశ్వర ఠాగూర్ నుంచి 3 బంగారు పథకాలు, 2011 సెప్టెంబర్ 27వ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ నుంచి జాతీయ స్థాయి బంగారు పథకాన్ని, అదే ఏడాది అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహం నుంచి 3 సార్లు సేవా అవార్డులు అందుకున్నానని చెప్పారు. చెంచుగూడాల్లో ఇంజక్షన్లు అవి తీసుకోవాలంటే ఇమ్యూనిటీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకని మనవాళ్ళు ఇస్తే చేసినప్పుడు చెంచు పిల్లలు చదువుకునేటువంటి ఆడపిల్లలిద్దరికి నేనే ఇక్కడ డొనేషన్ కట్టి 10,000
ఇప్పుడు కలెక్టర్ విజయ్ కుమార్ చేత ఆ డబ్బు ఇప్పించి వాళ్ళని నర్సరీ ట్రైనింగ్ ఇప్పించాను. ఇప్పిస్తే చెంచుగూడలో వాళ్ళు చక్కగా తీసుకుంటున్నారు. అట్నే ఒక దఫా స్పోర్ట్స్ పోవాలంటే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళు అలౌ చేయలేదు. వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు ఎలా ఉందని. అప్పుడు పిల్లలకి ఇంకో ఫ్రెండ్ ఒక 10,000 చేస్తే ఆ 10,000కి వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ కొనిపెట్టి పంపిస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి చేస్తుండేవాడిని. దీంట్లో రెడ్ క్రాస్ తరఫున మళ్ళీ హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు. హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వాళ్ళ తరఫున చేస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిపారు మెడ్రాస్లో. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ నేను చేసినటువంటి వర్క్ అంతా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు 57 లక్షలు డొనేట్ చేశారు హాంకాంగ్ వాళ్ళు. దానికి మన గవర్నమెంట్ ఫండ్స్ ఏమి కలిపి మొత్తం 1,03,00,000కి ఈ తీర ప్రాంతంలో 102 కిలోమీటర్లు ఉంది కదా మనకి. ఇది మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులందరికీ బోట్లు కొనిపెట్టాం. ఆటో కూడా ఇప్పించాను. ఫిష్ అది తీసుకుపోయి బయటకు అది 2 లక్షలు అయింది. ఇట్లా ఇదే కాకుండా రక్తనిధి చేసి బ్లడ్ బ్యాంక్ అది బాగా చేసి ఎవరెప్పుడు వచ్చినా సరే బ్లడ్ ఇచ్చేట్టుగా అరేంజ్ చేశాను. ఇంజనీరింగ్ కాలేజీకి పోయి అక్కడ బ్లడ్ అది కలెక్ట్ చేసేవాడిని. ఆ బ్లడ్ పూర్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వడం చేశాను. తర్వాత క్యాన్సర్ పేషెంట్ ఫ్రీగా ఇవ్వడం చేశాను. అట్నే థాలసీమియా పేషెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం ఎన్ని చేశాను. అట్నే యాక్సిడెంట్లో అయినప్పుడు దిక్కు లేనటువంటి వాళ్ళు యాక్సిడెంట్ అయితే వాళ్ళు సడన్గా డబ్బు పే చేయాలంటే పే చేయడం వీలు కాదు. అందుకని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఇలా సేవా కార్యక్రమాల్లో నేను నిరంతరం. వాళ్ళు ఎప్పుడూ మన ప్రాంతానికి రాలేదు. అందుకని వాడు స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేకి అప్పుడు అనితా రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆమెకు చెప్పాను, ఇలా ఇండిపెండెన్స్ డేకి పిల్లల్ని తీసుకొస్తానంటే సరేనాను. అప్పుడు రెడ్ క్రాస్ అంబులెన్స్ పంపించాను. ఈ రెడ్ క్రాస్ అంబులెన్స్ కూడా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ఫండ్స్ నుంచి 10 లక్షలు 10.5 లక్షలకు ఇచ్చారు. ఆ 10.5 లక్షలు పెట్టి అంబులెన్స్ కొన్నాను. దాన్ని మన అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేట్ చేయించాను వచ్చేత. ఆ అంబులెన్స్లో వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చూశారు. చూసిన వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. సంతోషపడే పిల్లలు మాకు సంవత్సరం ఎప్పుడు చూడలేదండి, మాకు సంవత్సరం చేయించమన్నారు. అదే అంబులెన్స్లో వాళ్ళని సొత్తపట్నం తీసుకుపోయి జాగ్రత్తగా స్నానం చేయించి తీసుకొని వచ్చాను. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. ఈ సంవత్సరం నీళ్ళు ఏంటంటే చాలా ఉప్పుగా ఉన్నాయి అంటే సంవత్సరంలో ఉండేటంటే లేదంటే మా సంవత్సరం శ్రీశైల సంవత్సరంలో తిరిగిగా ఉంటాయండి, ఉప్పుగా ఉన్నాయండి అని వాళ్ళు చెప్పారు. తర్వాత విజయకుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిపబ్లిక్ డేకి చెంచువాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు బాణాలతోటి ఇక్కడ ప్రదర్శన చేయించాను. ఎప్పుడు మన ఒంగోలు ప్రజలు బాణం వేయటం, చెంచులు బాణం వేయటం చూడలేదు. వాళ్ళు కూడా అది చూసి చాలా సంతోషించారు. చలమయ్య తన ఇంట్లోనే పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నన్ను తీర్చిదిద్దిన ఉలిచి పేరుతో తాను రాసిన పుస్తకాన్ని చదివినప్పుడల్లా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని చెమర్చిన కళ్ళతో చలమయ్య చెప్పడం విశేషం. రాష్ట్రపతి మొదలుకొని జిల్లా కలెక్టర్ల వరకు తాను పొందిన సత్కారాలు, అందుకున్న అవార్డులు ఆ భాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి. చివరకు ఆయన ఒక విలువైన సందేశాన్ని నేటి తరానికి అందించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐలు ఉన్నారని, వారంతా తమ గ్రామానికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చేయూత అందించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఉల్చిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇచ్చాను. ఉల్చి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఈ నీళ్లు ఉప్పు నీళ్లు సంవత్సరం ఆటు పోటుకి గుండాయపాలెం దగ్గర నుంచి మన కరవాది బ్రిడ్జ్ వరకు వస్తున్నాయి నీళ్లు. అందువల్ల సెలంటీ ఎక్కువైపోయి పొలాలు పాడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతున్నా చెప్పారు, చాలా ఎప్పుడైనా సరే ఇక్కడ చెక్ డ్యామ్ కానీ కడితే మీ ఊరి దగ్గర ఆ ఉప్పు నీళ్ళు రాకుండా ఆపుతుంది, ఈ మంచినీళ్ళతో బాగుంటుంది అంటే అప్పుడు నేను మినిస్టర్ ఆంజనేయులు గారికి, దామచర్ల ఆంజనేయులకి, కలెక్టర్ గారికి వీళ్ళకి చెప్పి దానికి రావడానికి బాగా ప్రయత్నం చేస్తే చెక్ డ్యామ్ కట్టాను. దానివల్ల ఇప్పుడు ఉప్పు నీళ్ళు రావటం లేదు, మంచినీళ్ళే వస్తున్నాయి. ఆ మంచినీళ్ళతోటి బాగా పంటలు పండుతాయి. ఎకరానికి 40-45 బస్తాలు పంటలు పండుతున్నాయి. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది వ్యవసాయంలో, కూలీలతోటి ఇబ్బందిగా ఉంది. అందువల్ల కొంచెం వరేయటానికి వెనకాడుతున్నారు. చెట్లు జామాయిల చెట్లు వేస్తున్నారు. వాటి నీళ్లు పెట్టి ఏదో విధంగా ఆదాయం వచ్చేట్టుగా చేసుకుంటున్నారు. ఉల్చిలో పుట్టాను కాబట్టి ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది అచ్చగా గవర్నమెంట్ చేస్తే కానే కాదు. ప్రతి ఊళ్ళో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అందులో ప్రతి విలేజ్లో ఇంతకుముందు 2-3 ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి 1-2 పిల్లలు అమెరికా పోయి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ చదువుకున్న పిల్లలంతా వాళ్ళు జన్మస్థలాన్ని మర్చిపోకుండా
వాళ్ళ గ్రామాలని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వాళ్ళని డెవలప్ చేస్తే చాలా మంచిదని, అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం. నాకు చేస్తున్నావు, నాకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సేవ చేయాలనేటువంటి మనసు ఇచ్చాడు. ఇంతకన్నా నాకు ఏం కావాలి? నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తృప్తికి మించిన సంపద లేదు. నేను చేసిన కార్యక్రమాల్లో నాకు తృప్తి ఇస్తున్నాయి. తృప్తికి మించిన సంపద లేదు, ఆశ మించిన అనర్థం లేదనేది నా ప్రిన్సిపల్. నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటాను, అందరితోటి బాగానే ఉంటాను, వైద్య సేవలు అందిస్తూనే ఉంటాను. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరును డిఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్ పరిశీలించారు. తాళ్లూరు, మద్దిపాడు మండలాల పరిధిలోని శివరామపురం, దొడ్డవరం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. మధ్యాహ్నం పిల్లలకు పెడుతున్న భోజన సదుపాయాన్ని పరిశీలించారు. రికార్డులు పరిశీలించి పిల్లలందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. గుడ్లు ఒకటే మాకు ఇచ్చింది. సెంటర్ ఇచ్చేటప్పుడు దాంట్లో నిలబడిన సరుకులు రాసుకున్నాను. గుడ్లు ఏం లేదు సార్, అంతే నిన్న వచ్చింది రీసెంట్గా. పాలు మాత్రం 104 లీటర్లు 104 లీటర్లు. గట్టిగా చెప్పు, నిషితాలక్ష్మి. ఎగ్గులు కూడా వేసావా? ఎగ్గులు వేయలేదు సార్, ఎగ్గులు అవి చేసి పెడతారు సెంటర్. మళ్ళీ నువ్వే చేయాలి. ఆ రోజు మీ పల్లె అవగా మీ గ్రూప్లో కూడా సభ్యురాలేగా, ఆ గ్రూప్లో సభ్యురాలేగా గ్రూప్లో. సో ఈ పిల్లలందరూ పనులు గ్రూపుల్లో సభ్యులు కాబట్టి ఆ తల్లులు చెప్పి ప్రెగ్నెంట్ గర్భవతులకు కానీ, పాలిచ్చే తల్లులకు కానీ, అట్లాగే ఈ పిల్లల తల్లులకు కానీ చెప్పుకొని తీసుకురావాలి. వీడికి సరుకు వచ్చిందా? రాత్రి వచ్చిందిగా. అది ఏమేమి ఇచ్చారు? చిక్కీలు, స్టార్ట్ ఏమేమి పుట్టినట్టు రాసిచ్చావు? దాంట్లో రాయాలి కదయ్యా. ఇప్పుడు ఈ సరుకు ఇది వచ్చినాయి, ఈ ఐటమ్స్ వచ్చినాయి, ఈ సరికి ఐటమ్స్ వచ్చినాయి. దాదాపు 10 రకాల వెరైటీస్ ఉన్నాయి. అందులో ఏ వచ్చినాయో రాలేదు. రైస్ ఉంది, నూనె ఉంది, కందిపప్పు ఉన్నాయి, ఆ తర్వాత రాగి పిండి ఉంది, పాలపప్పు ఉంది, ఆయిల్ ఉంది, బియ్యం ఉన్నాయి. ఇప్పుడు వేసి టీవీ వాళ్ళు రేషన్ ఇస్తున్నారా? ఇచ్చారు హోమ్ రేషన్. సూపర్వైజర్ వచ్చిందా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయించుకున్న వారికి 5 లక్షల రూపాయలు పరిమితం ఉండగా పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులను గోపాల్ నగర్లోని 3వ లైన్లో డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చెల్లా తిరుమలరావు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను అందించారు. కళ్ళార్పుతో తెలుస్తా ఉండమ్మా. అలాగే
కలెక్టరేట్లో ఉండలే ఎంతసేపు వచ్చేస్తాం. అంటే వెనక్కి వెళ్ళమ్మా. ఇక్కడికి అమ్మా, బయటికి అమ్మా. టార్గెట్ అచీవ్మెంట్ అడగ వెలిగంట్ల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో డ్వామా పీడీ సీనారెడ్డి, విజిలెన్స్ అధికారిని పి ఝాన్సీరాణితో పాటు ఏపీడీఓ, సామాజిక తనిఖీ బృందం సభ్యులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల వారీగా చేపట్టిన తనిఖీ వివరాలను సామాజిక తనిఖీ బృందం సభ్యులు సమస్యలను ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్ కూడా సేమ్ విషయం 16 ఇది కూడా సేమ్ 17 కూడా సేమ్ అంతా తగ్గ వచ్చేవన్నీ కూడా సేమ్ చేసి జాతీయ ఉద్యమ విప్లవ వీరులు మాతృదేశ విముక్తి కోసం తమ యవ్వన జీవితాన్ని దేశం కోసం అర్పించిన అస్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మల్ 96వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులో మంచి పుస్తకం షాపు దగ్గర జరిగింది. కాకోరి కుట్ర కేసులో ఉరి తీయబడిన విప్లవ వీరులకు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం కబంధ హస్తాల నుండి దేశ విముక్తి కోసం అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ తమ ప్రాణాలు అర్పించారని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ రావు అన్నారు. బానిసలుగా బతుకుతున్న మనకు మతాలు ఎందుకని, మతాలకు అతీతంగా విభిన్న మతాలకు చెందిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీలో సభ్యులుగా చేరి కుట్ర కేసులో ఉరి తీయబడ్డారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులని, మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ వారి దోపిడీ పీడనల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ప్రకటించి తమ యవ్వన జీవితాన్ని దేశం కోసం అర్పించిన త్యాగధనులన్నారు. వీరి ఉమ్మడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు, సర్దార్ పివిఆర్ చౌదరి, దాసరి సుందరం, పేరయ్య, కొటారి జనార్దన్, కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సంగ్రామ పోరాట వీరులకు సంబంధించి త్యాగధనులైనటువంటి వారిని గురించి ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 1927లో ప్రాణత్యాగానికి సైతము సిద్ధమై భారతదేశపు
ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకోసం అష్ఫకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా తదితరులు అనేటటువంటి వారు బ్రిటిషు వారికి హెచ్చరికగా బ్రిటిషు వారు అచ్చువేసి చలామణిలోకి వచ్చేటటువంటి ద్రవ్యాన్ని రైలు ఏదైతే రైల్లో కోట్ల రూపాయలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తరలిస్తూ ఉన్నారో ఆ తరలించేటటువంటి మూమెంట్ని వీళ్ళిద్దరు కూడా పసిగట్టి తర్వాత రెక్కి నిర్వహించి ఎక్కడైతే కాకోరి అనేటటువంటి చోట మరి అది అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ కానీ దోపిడీ చేసినట్టయితే మనం పట్టుబడకుండా మన ఆచమ ఏదైతే ఉందో మన ఆ ఆచమ కోసం ఆ డబ్బులన్నీ జనాలకి ప్రజలకి ఇచ్చి ఈ మూమెంట్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఒక కార్యక్రమంతో ఆ రైలుని వాళ్ళు పొలగొట్టడం జరిగింది. అక్కడ పొలగొట్టిన తర్వాత ఆ డబ్బులంతా ప్రజలకి పంచేటటువంటి కార్యక్రమంలో ఉండేటటువంటి విషయంలో ఆ బ్రిటిష్ వాళ్ళ తెలిసి 27-28 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వయసున్నటువంటి బిస్మల్ కానీ అదేవిధంగా బిస్మల్ని కానీ అదేవిధంగా నగరంలోని గోపాల్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భవతులకు కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పౌష్టికాహారాన్ని అందజేశారు. ప్రతి నెల తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలకు తల్లికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి లోపాలైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కమిషనర్తో పాటు కార్పొరేటర్ చెల్ల తిరుమలరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని సంతపేటలో గల సాంఘిక సంక్షేమ వసతి గృహానికి విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు 2 ఫ్యాన్లు అందజేశారు. విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో పెరగాలని, ప్రతి ఒక్కరూ 21 రోజులు ఏదైనా అలవాటు పడితే అదే అలవాటు అవుతుందన్నారు. బాలిక హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అబ్బాయిలు చాలా మోసం చేస్తారని వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కొంగర నరసింహం, అప్పలరాజు, సిఏ రాంప్రసాద్, రాధాకృష్ణమూర్తి, గురవారెడ్డి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఒకటే, మీరు మహోన్నతమైన వ్యక్తులుగా రావాలి, క్రమశిక్షణ ఉండాలి. తర్వాత పోతే సమయపాలన పట్టుదల, నాకు ఫస్ట్ అనేటువంటి ఆలోచనలో మేమిద్దరం కూడా 10th క్లాస్లో ఫస్ట్ సార్ చెప్పినట్టు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ లేడీ జెండర్ బయాస్ అనేది లేదు ఇప్పుడు సొసైటీలో. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు జెండర్ బయాస్ అనేది లేదు. మీరు ఎంత చదువుకుంటే అంత పెద్ద పదవిలో పోవచ్చు, అంత ఉన్నతంగా నడిచచ్చు, ఏ ఫీల్డ్కైనా వెళ్ళచ్చు. పొలిటికల్ కూడా ఇప్పుడు లేడీస్ చాలామంది పొలిటికల్ లీడర్స్గా వస్తున్నారు. మన ప్రధానమంత్రిగా కూడా చేశారు. అలాగే ప్రపంచం మొత్తం మీద కూడా లేడీస్ ఈక్వల్గా మొగాళ్ళతో పోటీ పడుతున్నారు. మీరు దేంట్లో కూడా తప్పుడే కాదు, మిమ్మల్ని మీరు ఊహించుకోవడమే తప్పు వస్తుంది. మేము అందరం మగాళ్ళతో పాటు మేము ఈక్వల్, మాకు అవే శిక్ష సామర్థ్యాలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీ జరగనున్న ముక్కోటి ఏకాదశి పండుగకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో జరిగింది. పాలక మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో డి రజనీకుమారి పాలక మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ద్వార దర్శనానికి వచ్చి ప్రతి ఒక్క భక్తునికి దేవస్థాన క్యాలెండర్ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, నెమ్మాని హరిప్రియాదేవి, మదన్ మోహన్, వి మురళి, అర్చకులు పి రామనాథాచార్యులు, కేవీఎల్ శర్మావదాని తదితరులు పాల్గొన్నారు. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యన్తి సూరయః దివ్యేవ చక్షురాతతం తద్విప్రాసో విభన్యవో జాగ్రవాగం విష్ణోర్యః పరమం పరం. వైకుంఠ ఏకాదశి
సందర్భంగా 23/12/2023 శనివారం రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముక్కోటి అంటే ముక్కోటి దేవతలు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనార్థమై వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఈ ముక్కోటి రోజున స్వామివారు వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఉత్తర ద్వారంలో వాళ్ళకి స్వామివారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. తద్వారా వాళ్ళంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరిగింది. కనుక ఆ రోజున మన ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిగా మనకి ఏర్పాటైనటువంటి దేవస్థానం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం. ఆ దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు జరుగుతోంది. కనుక ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారిని దర్శించేటట్లుగా ఏర్పాటు చేయటమైంది. భక్తులందరికీ కూడా స్వామివారి తీర్థ ప్రసాదములతో పాటు స్వామివారి క్యాలెండర్ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వేలాదిగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 23వ తేదీ సాయంత్రం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు నగరోత్సవానికి బయలుదేరుతారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన దేవతల్ని పట్టి పీడుస్తున్న అసురుల సంహారార్థం ఆ దేవతలందరూ ముక్కోటి దేవతలు, ఆ నారాయణుడు, ఆ శ్రీహరి, ఆ మహావిష్ణువు చరణు కోసం ఉత్తర ద్వారదర్శనం వెళ్ళి వారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్న సందర్భంలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ముక్కోటి సందర్భంగా ప్రజలందరూ ఆ మహావిష్ణువుని ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మరి దర్శనాన్ని చేసుకుంటారో వారందరికీ కూడా ఆ సంవత్సరం అంతా పూర్తి స్థాయిలో విజయపదాన నడుస్తారని చెప్పి పురాణంలో ఉన్న సందర్భం. అదే రీతిలో 400 ఏళ్ల నాడు ఏర్పడిన మన ఒంగోలులో అతి పురాతనమైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న ఆ మహావిష్ణువుని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా దర్శించుకోవాలని, అనంతమైన పుణ్యాన్ని సంపాదించాలని కోరుకుంటూ మీ అందరికీ మేము హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. జేఎంబీ చర్చ్ క్రిస్మస్ కార్యక్రమాల్లో భాగంగా బీవైసీఎస్ ఇంగ్లీష్ సర్వీస్ వారి సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జేఎంబీ చర్చ్ యువనస్తులు నిర్వహించారు. కార్యక్రమంలో చర్చి సంఘ కాపరి ఆశిల్ పాల్ అధ్యక్షులుగా ఉండి నడిపించారు. కోయర్ డైరెక్టర్ ఎం ప్రవీణ్ యువకులు క్రిస్మస్ గీతాలు పాడారు. అనంతరం సీనియర్ సంఘ కాపరి పాస్టర్ డి అగస్టిన్ క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి కమిటీ సభ్యులకు అందించి క్యాండిల్ వెలిగించి పాటలు పాడారు. కార్యక్రమంలో చర్చి సెక్రటరీ వై స్వరూప్ కుమార్, కమిటీ మెంబర్ సుమతి, తాడిపర్తి పవిత్రన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రిస్మస్ డ్రామాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇంత అద్భుతమైన సాయంకాలం వేళ
బైక్స్ వారు అలానే ఇంగ్లీష్ సర్వీస్ వారు ఎంతో ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. పాటలు ప్రాక్టీస్ చేయటం కానీ, డ్రామాలు ప్రాక్టీస్ చేయటం కానీ ప్రతి దాంట్లో మేమందరం కూడా మీకు ఇష్టమైనటువంటి బర్త్డే కాదు మెసేజ్ కనిగిరి పట్టణానికి చెందిన పేద బ్రాహ్మణుడు పంచాంగునుల వెంకట సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేస్తానని కనిగిరి ఆర్డీఓ పాలపర్తి జాన్ ఇర్విన్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు తోరటి ఆనంద్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు వెంకట సుబ్బయ్య కుటుంబంతో పాటు ఆర్డీఓను కలిశారు. వెంకట సుబ్బయ్యకు చెందిన సర్వే నెంబర్ 311/సిలో 0.43 సెంట్లు, 289/సిలో 0.69 సెంట్ల భూములకి రెవెన్యూ రికార్డుల్లోని అన్ని హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఆ భూములకి వెంకట సుబ్బయ్య వారసుడు కాదని కనిగిరి పట్టణానికి చెందిన వ్యాపారులు కొందరు బెదిరించడమే కాకుండా పోలీస్ కేసులు పెట్టి ఆయన కుటుంబంపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆనంద్ మాదిగ ఆవేదన వెలిబుచ్చారు. మేము మాదిగ సంఘాలకు చెందిన వారమైన బ్రాహ్మణ కులానికి అండగా ఉంటామని చెప్పడానికి ప్రధాన కారణం న్యాయం వైపు ఉన్నామని ఆనంద్ అన్నారు. ఒంగోలు స్పందనలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను కలవడం జరిగిందన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో మేము రాలేదని, బ్రాహ్మణులకు చెందిన భూమి రికార్డులను అన్నింటినీ పరిశీలించి న్యాయపరంగా బ్రాహ్మణుల భూములని తెలిసి మేము వెంకట సుబ్బయ్య కుటుంబ పక్షాన పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం ఎంఎస్పీ నాయకులు రావినూతల కోటయ్య మాదిగ, నేలపాటి రాజు మాదిగ, జేపీ రాజు మాదిగ, గూడూరి శేఖర్ మాదిగ, ఆదాం మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని మాదని చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటు, వాళ్ళకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ డాక్యుమెంటు, వాళ్ళకి ఏ విధంగా ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి భూమి వచ్చిందో ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేయాలని చెప్పని మేము నిర్ణయించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ వెంకట సుబ్బయ్య గారు మాకు బంధువులు కాదు, లేకుంటే కొన్నవాళ్ళు మాకు శత్రువులు కాదు. కానీ ఇక్కడ మేము ఏదైతే ఉందో మేము న్యాయం పక్షాన్ని నిలబడతాం. ఆ భూమి నిజంగా వెంకట సుబ్బయ్య గారు చెప్పేది కానీ అన్యాయం అయితే మేము ఖచ్చితంగా కొన్న వాళ్ళకి అండగా నిలబడతాం. మరి వీళ్ళు ఒక బ్రాహ్మణ కులానికి పుట్టినటువంటి వీళ్ళు ఒక పేదరికంలో ఉన్నప్పుడు వీళ్ళ భూమిని ఆక్రమించడం అనేది చాలా అన్యాయంగా మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది జెన్యూన్ గానే అయితే మేము ఖచ్చితంగా మీకే అండగా నిలబడి వీళ్ళు మాట్లాడేదాన్ని మేము కూడా ఖండిస్తాం. కాబట్టి మీరు ఎవరైతే తీసుకున్న భూమి ఉన్నారో మీరు ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి మీ డాక్యుమెంట్ మొత్తం కూడా పరిశీలించుకొని మరి ఆ విధంగా న్యాయం చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ, లేదంటే మేము ఖచ్చితంగా వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి అండగా నిలబడతాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మందాక్ష మాదిగ గారిని కనిగిరి కూడా తీసుకొచ్చి చెలో కార్యక్రమాన్ని కూడా పెడతామని చెప్పని మేము తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందనంత దూరాన ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.